నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో విజయసాయి రెడ్డి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అనేక ఊహాగానాలకైతే తావునిచ్చింది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో కీలకమైన వ్యాఖ్య ఏదైనా ఉండదంటే ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత సంవత్సరమును జనవరి 25వ తారీఖున ఆయన రాజకీయాలకు నేను పూర్తిగా దూరంగా ఉంటాను, నేను అక్కడెక్కడికో పోయి సేద్యం చేసుకుంటాను, వ్యవసాయంలో నేను తలమునకలైపోతాను, ఇంకా రాజకీయాల జోలు నేను రానన్నాడు. కానీ విజయసాయి రెడ్డి అలా ఊరికే ఉండేటువంటి వ్యక్తి కాదు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉండొచ్చు కానీ ఆయన నుండి రాజకీయం అనేది దూరం కాల. సరేలే, వృద్ధ వయసు అయిపోయిందిలే, ఇన్ని రోజులు ఆ యొక్క రాజకీయాల్లో కష్టపడినాడు, ఇబ్బందులు పడినాడు, లేకుండా ఉంటే అనేక పార్టీల్లో కుంపట్లు పెట్టాడు. అనేక మంది బిజినెస్ మ్యాన్లకి ఆయన కొరకు రాని కొయ్యగా మారినాడు. ఇది గతంలో మనం చూసాం. ఏదైతే కాకినాడ పోర్టు విషయం కానీ, కాకినాడ పోర్టు దగ్గరటువంటి సెజ్ విషయం కానీ, కాకినాడ సెజ్కు సంబంధించి వీటన్నిటిలో ఆయన తలదూర్చి ఆయన అల్లుడు కుటుంబానికి ఆయన లబ్ధి చేకూర్చాడు. దాదాపు 2500 2600 కోట్ల పైన ఉండేటువంటి ఆడ షేర్లు ఏవైతే ఉన్నాయో కాకినాడ పోర్టుకు సంబంధించి కేవీఆర్ గారి దగ్గర లాగేసుకున్నటువంటి వైరం మనం చూసాం. దాని కాస్త 2600 కోట్లు విలువ చేసేటువంటి దాన్ని ఏకంగా 1100 కోట్లకి అట్లా అప్పనంగా తీసేసుకోవడం. ఇంకా సెజ్ విషయంలో అయితే ఏకంగా 460 470 కోట్ల పై చెల్లుకునేటువంటి అంత విలువ గల భూముల్ని ఆయన కేవలం 11 కోట్లు 12 కోట్లు 14 కోట్ల వేలకి ఆయన దక్కించుకోవడం, తద్వారా ఆయన అల్లుళ్ళ కంపెనీలకి ఆయన లబ్ధి చేకూర్చే విధంగా ఆయన చేశాడు. మనం అంతా చూసాం. అయితే ఇలా రాష్ట్ర రాజకీయాల్లోనూ రాష్ట్రంలోనేటువంటి అనేక మంది ప్రజల జీవితాల్లోనూ కుంపట్లు పెట్టినటువంటి విజయసాయి రెడ్డి ఈ రోజున పార్టీలోకి వెళ్తాడంట. పెద్ద పార్టీలోకి వెళ్తాడా అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఆ పార్టీ వాళ్ళు రానిచ్చేటువంటి పరిస్థితిలో లేరు. ఆ పార్టీ వాళ్ళకి తీసుకోవాలని ఒకవేళ సరేలే పానీలే తీసుకొచ్చుకుందాము, మనం వెనకటికి ఉపయోగపడతారేమో విజయసాయి రెడ్డి అనుకుంటే ఈయన వ్యక్తిగత శైలి ఏ విధంగా ఉన్నది, రెంటికి చెడ్డ రేవడలాగా తయారైపోయింది. విజయసాయి రెడ్డి చేసినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటి నుంచో ఆయన చెప్పినట్టు పెద్ద పాలేరు మాదిరి పనిచేశాను అని ఆయన అంటానే వస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చుదామని, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవుదామని చెప్పి ఆయన యొక్క మనసు అంటూ చెప్తోందని స్పష్టంగా మనకైతే తెలుస్తుంది. ఓవరాల్గా ఆయన చెప్పినటువంటి వ్యవహారం ఏంద్రా అంటే రాష్ట్రంలో ఈ యొక్క కూటమి పార్టీల యొక్క పరిపాలన బాగలేదు అనొచ్చు కదా, ఒక మాట చేతనైతే అనొచ్చు కదా, అలా అనట్లా. ఆయన అంటుంది ఏంది, కూటమి పరిపాలన కాదంట, టీడీపీ పరిపాలన బాగలేదంట. నాకు ఆ లాజికే అర్థం కాల. కూటమి ఏంది, టీడీపీ ఏంది? టీడీపీ ఒక్క పార్టీ అన్న పరిపాలిస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో? అది కాదు, మొత్తం కూటమి మొత్తం పరిపాలిస్తుంది కదా. ఒక పక్క టీడీపీ, ఒక పక్క జనసేన, అదేవిధంగా బీజేపీ. ఈయనకి ఎందుకు టీడీపీ అంటే అంత చులకన, ఎందుకంత నొప్పి, టీడీపీ అంటే అంత భయం ఎందుకు? ఆయన సహజంగా ఆయన డిఎన్ఏలోనే టీడీపీ అంటే వ్యతిరేక భావాలు ఉన్నాయి. అందుకేనేమో ఎప్పటి నుంచో విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబానికి ఆయన చెప్పినట్టు పెద్ద పాలేరు పని చేస్తూ వచ్చాడు. ఏదైతే రాజిరెడ్డి గారికి ఆయనకున్నటువంటి బిజినెస్లు ఉన్నాయో ఆ బిజినెస్లలో ఈయన తోడ్పాటును అందించడము, తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డికి ఆయన తోడ్పాటుగా రకరకాల వ్యవహారాల్లోనూ, షెల్లు కంపెనీల వ్యవహారంలోనూ, ఒక పక్క రాజశేఖర రెడ్డి గారు ఏమో సీఎంగా పనిచేస్తూ ఉంటే ఇంకా ఆ సమయంలో గట్టిగా స్నేహం కుదిరింది. ఎవరితో? రాజశేఖర రెడ్డి బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో. అప్పుడు వెనకల లోపాయికారికంగా అదేవిధంగా సీజులు, సెజ్జులు, ఇంకా షెల్లు కంపెనీలు, రాష్ట్రంలో ఎక్కడా లేనంత విధంగా ఎవరు చూడని, చవి చూడలేనంత సబ్జెక్ట్స్ రాష్ట్ర ప్రజలకి, పెద్ద పెద్ద ఎకనామిస్టులకు కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ విజయసాయి రెడ్డి నేర్పించినటువంటి వైనం. అందుకే ఆ రోజున 16 నెలల పాటు జైలుకు పోయి ఇచ్చినారు. అందరూ చూసినారు కూడా ఈ వ్యవహారం. అయితే విజయసాయి రెడ్డికి రాజకీయ దురద అనేది ఎప్పటికీ పానంటే పోలా. ఒక పక్క విజయసాయి రెడ్డి ఏమో మళ్ళీ వైసీపీలోకి పోదామని, వైసీపీ క్యాడరు, అదేవిధంగా వైసీపీలో బీ గ్రేడ్ నాయకులు ఎవరైతే ఉన్నారో వద్దురా స్వామి విజయసాయి రెడ్డిని ఈ దారినే రానిద్దు, రానంటే రానిద్దు అని చెప్పి వాళ్ళు విజయసాయి రెడ్డిని దూరం పెట్టాలని చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఒకవేళ బీ గ్రేడ్ క్యాడర్ ఎవరైనా ఉండొచ్చు, లేదా అట్టడుగు స్థాయి కార్యకర్తలు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉంటారో వైసీపీ కోసం అహర్నిశలు తప్పించేటువంటి వాళ్ళు కూడా విజయసాయి రెడ్డి పైన ప్రత్యేకమైన ప్రేమలు ఏమీ లేవు. కానీ విజయసాయి రెడ్డి అంటే అంత అపోజు చేయాలనేటువంటి అవసరం వాళ్ళకి లేదు. అసలు విజయసాయి రెడ్డిని ఒక రాజకీయ నాయకుడిగానే వాళ్ళు చూడరు. కానీ విజయసాయి రెడ్డి అంటే అంత మేర కోపం పెంచుకున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఒక పక్క వైవి సుబ్బారెడ్డి, ఒక పక్క ధనుంజయ రెడ్డి, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, సీఎంఓలో పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, సీఎం పేషన్లో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా మరీ ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు విజయసాయి రెడ్డి పైన పీకలాగా కసి కోపం పెంచుకోనున్నారు. కాబట్టి
ఏదేమైనా కూడా విజయసాయి రెడ్డి పైన దయదలచాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి దయదలచాలి తప్ప వైసీపీ క్యాడర్ వీళ్ళందరూ విజయసాయి రెడ్డిని సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. ఒక పక్క విజయసాయి రెడ్డి సపరేట్గా పార్టీ పెడదాం అనుకుంటే ఆయన పెద్ద చరిష్మా ఉండే నాయకుడే కాకపోయా. అయితే ఓపెన్గా చెప్తున్నాను, విజయసాయి రెడ్డి యొక్క మైండ్ సెట్ ఎట్టుంటుందంటే గుంటనక్క వ్యవహారం చెందనుంటుంది. ఖచ్చితంగా గుంటనక్క వ్యవహారం చెందనుంటుంది. గతంలో విజయసాయి రెడ్డి ఆల్రెడీ బేరీ చేసేసాడు. ఏది రానున్న ఎలక్షన్స్ తర్వాత అంటే 2024 ఎలక్షన్స్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ యొక్క కూటమి గెలిచేస్తుందని చెప్పి ఆయన గ్రహించేశాడు. అందుకేనేమో అప్పట్లో యువగళం పాదయాత్ర అప్పుడు తారక రత్న గారు చనిపోయినటువంటి ఆ క్రమంలో కూడా ప్రతిసారి నారా చంద్రబాబు నాయుడు గారికి దగ్గర అవ్వాలని ఆయన ప్రయత్నం చేయడము. ఏదేమైనా కూడా అన్లైక్ పోల్స్ డెసెంట్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అన్నట్టు అవి రెండు కలవకపోవడం అనేది అది అందరికీ ఓపెన్గా తెలిసినటువంటి ఫ్యాక్టు. సో టీడీపీ పైన ఎప్పటి నుంచో అక్కసు పెంచుకున్నటువంటి విజయసాయి రెడ్డి నేను చెప్పినట్టు రెండుకి చట్టం రేవడం మాత్రం ఒక పక్క వైసీపీకి దగ్గరగా లేక, మరో పక్క టీడీపీలో ఆప్షన్ లేక, ఒక పక్క బీజేపీలోకి వెళ్దామంటే విజయసాయి రెడ్డి యొక్క నక్కల జిత్తు వ్యవహారం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు రానికపోవడంతో ఆయనకు ఉండేటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏదన్నా ఉన్నదంటే సపరేట్ పార్టీ పెట్టుకోవాలా. ఇప్పుడు సపరేట్ పార్టీ పెట్టుకోవాల్సినటువంటి నేను చెప్పినట్టు ఆయన దగ్గర ఆ చరిష్మా లేదు కాబట్టి సపరేట్ పార్టీ కూడా పెట్టుకోలేడు. ఆయనకు దేవుడు కన్నా దయ తెలిస్తే పొరపాటున మనుషులు అంటే ఈ యొక్క పార్టీలో అధినేతలు ఎవరైతే ఉన్నారో బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ పార్టీల అధినేతలు పొర్రపాటున ఒక 5% స్కోప్ అయినా విజయసాయి రెడ్డికి అవకాశం ఇచ్చి సరేలేబా పార్టీలో ఉండు, నువ్వు ఎక్కువే మాట్లాడుతూ స్తబ్దుగా ఉండు, నీకు ఒక రాజకీయ గొడుగు అనేది ఏర్పడుతుంది, జనసేన కింద ఒక రాజకీయ గొడుగు ఏర్పడుతుంది, లేకుంటే బీజేపీ కింద రాజకీయ గొడుగు అనేది ఏర్పడుతుంది. ఎలక్షన్స్ వచ్చినప్పుడు చెడ్డ మంచం మళ్ళీ చూసుకుందాలే, కొద్ది రోజులు వివాదాస్పదాలకి పోకుండా వచ్చి గమ్మనుండు అని ఒకవేళ చిన్నపాటి ఉదార భావంతో ఆయన కన్నా పార్టీలే కన్నా తీసుకుంటే జరిగేటువంటి వ్యవహారం ఏంద్రా ఉండదంటే విజయసాయి రెడ్డినే స్వయంగా చెప్పినాడు, టీడీపీని రాష్ట్రంలో ఉండనివ్వకుండా చేయాలా. అందులో భాగంగా అసలు బీజేపీకి మంచి స్కోప్ ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలో. ఏందన్నా అంటే మనం మాట్లాడుకుంటూ ఉంటే రకరకాలుగా ఉంటాయి, లేకని 5 వేళ్ళు కలిస్తేనే పిడికిలు అన్నట్టు ఒక పక్క టీడీపీ బలం చేకూరింది, సెంట్రల్లో పవర్లో ఉన్నటువంటి బీజేపీ బలం ఖచ్చితంగా ఉండాలా. అదేవిధంగా జనసేన పబ్లిక్లోనూ అదేవిధంగా జనసేన ఫాలోవర్స్లోనూ చెప్పలేనంత బలం ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి బలం అంతా చేదోడు ఓదోడుగా నిలిచి ఏకతాటిపైకి వచ్చినందువల్లే రావణుడు లాంటి జగన్మోహన్ రెడ్డిని మన రాష్ట్రం నుంచి ఆ పార్టీని సమూలంగా శాశ్వతంగా సర్వనాశనం చేసే విధంగా 100 మీటర్లు గోతులు కప్పెట్టగలిగారు. తద్వారా రాష్ట్ర ప్రజలు మంచి పథకాలు అందుకుంటా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోతానే ఉన్నారు. అయితే విజయసాయి రెడ్డి యొక్క ఆలోచన స్ట్రైట్ అవే చెప్తున్నాను, ఆయన బీజేపీకి వంతపాడుతూనే ఉన్నాడు, బీజేపీని పోగొడుతున్నాడు. మరో పక్క జనసేన గురించి మాట్లాడేటువంటి ధైర్యం ఆయనకి లేదు. ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారంటే ఆయనకి ఏదో విపరీతమైన ప్రేమని కాదు, మోకటి కాదు, ఎవరినైనా ఎదుర్కోగల సమర్థత శక్తి విజయసాయి రెడ్డికి ఉన్నది. ఆయనకు ఉన్నటువంటి డబ్బుల మూలానో లేకుండా ఉంటే ఆయన చదివినటువంటి సిఏ సబ్జెక్టు మూలానో ఆయన ఎటువంటి కోర్టులైనా ఫైట్లు చేయగలుగుతాడు, అన్నీ చేయగలుగుతాడు. కానీ చెప్పలేనంత విధంగా సవతి తల్లి ప్రేమ జనసేన పైన ఎందుకు ఈ విజయసాయి రెడ్డి కంటే ఆయన ఏదైతే ఆయన గురువు అనుకోండి, లేకుండా అంటే ఆయన దగ్గర పెద్ద పాలేరుగా పనిచేసే అంటున్నాడు కదా, ఆ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి లబ్ధి చేకూర్చే విధంగా టీడీపీని సైడ్ ట్రాక్ చేసేసి ఒక పక్క బీజేపీ జనసేనని మాత్రమే రాష్ట్రంలో కొంచెం పైకి కనపోతే ఖచ్చితంగా టీడీపీ ఇస్ ద స్ట్రాంగెస్ట్ పార్టీ. వీళ్ళు ఫైట్ చేయాలా, వీళ్ళతో వ్యతిరేక భావం ఉంటుంది, వీళ్ళు కొట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చి ఆయన నెంబర్ 1లోకి వచ్చేస్తాడు, ఆయన గెలిచేటువంటి ఆస్కారం ఉండదు. అది క్లారిటీగా చెప్తున్నాడు అనమాట. సో విజయసాయి రెడ్డి మనోగతం టీడీపీని సైడ్ కార్నర్ చేసి బీజేపీ జనసేన సింగిల్ లైన్లో కనపోతే రాష్ట్రంలో అధికారం ఫామ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఎప్పుడు ఉంటుంది? నెక్స్ట్ 15 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత. అట్లా అంటే కష్టపడితే ఎవరైనా గెలిచచ్చు కాక. కానీ విజయసాయి రెడ్డి రెంటికి చెడ్డ రేవడం మాత్రం వీళ్ళిద్దరిని కొట్టుకొని తిట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరుతుందని మళ్ళీ చెప్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ కోవలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సలహాలు ఇస్తూ ఆయన చెప్పింది ఏంద్రా ఉండదంటే, జగన్మోహన్ రెడ్డి పక్క ఉన్నటువంటి కోటరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఏదీ లేదు, వాళ్ళు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంద్రా ఉండదు అంటే కేవలం టీడీపీని జనసేనని విడిపోయేట్టుగా చేయాలా. ఆ రకంగా సోషల్ మీడియాలో ఒకరిపైన ఒకరికి ద్వేషం పెంచే విధంగా ముసుగులో కొత్తగా సోషల్ మీడియాలోకి కొంతమందిని పెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని ఏదో టీడీపీ వాళ్ళు అనేసినట్టు మనం క్రియేట్ చేయాలా, అదేవిధంగా టీడీపీ వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ఏదో అనేసినట్టు ఇటు సైడ్ క్రియేట్ చేయాలా. ఇద్దరి మధ్య గొడవలుగా పెడితే నెక్స్ట్ రానున్న ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరుతుంది. కానీ ఇదే విధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ఇట్టే కనుక కలిసి ఉంటే లైఫ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేటువంటి అవకాశం లేదని చెప్పి ఆయన ఓపెన్గా క్లియర్ కట్గా విజయసాయి రెడ్డి రాష్ట్ర జనాభాకి అందరికీ అర్థమయ్యే యాంగిల్లో
చెప్పినాడు అనమాట. కానీ ఇది ఎవరికి అర్థం కాకపోవడం అనేది విడ్డూరము. నేను చెప్పేది ఏంటంటే విజయసాయి రెడ్డి గారి మాదిర ఏదైతే గుంటనక్క వ్యవహారం చేసేటువంటి వ్యక్తులు రానున్న 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో సరికొత్తగా చాలామంది పుట్టుకొస్తానే ఉంటారు. అట్టా టోళ్ళ నుంచి అప్రమత్తంగా ఉండాలా. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఇలానే బలంగా ఉండి నెక్స్ట్ రానున్న 15 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక గాడిని పెట్టాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి.